అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. అలాంటి వారికి ఇందిరమ్మ ఇల్లు రాదు, ఈ విషయాలను తెలుసుకోండి అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి ఎవరికి రాదు ఏంటి అనేది చూసేద్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలానే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపు కోసం సర్వే నడుస్తోంది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి వద్దకు వెళ్ళి వివరాలు సేకరిస్తున్నారు. ప్రతిదీ యాప్లో నమోదు చేస్తున్నారు. ఈ నెలాఖరులోపు సర్వే పూర్తయ్యే అవకాశం ఉంది. గ్రామాలు, వార్డులో ఒకరోజు ముందే దరఖాస్తుదారుడికి సమాచారం ఇస్తున్నారు. అధికారులు వచ్చే సమయానికి సంబంధిత ధృవపత్రాలన్నీ సిద్ధం చేసుకొని ఉండాలని దరఖాస్తుదారులు సూచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 80,54,554 దరఖాస్తుదారులు ఇళ్లకు వెళ్ళి యాప్లో వివరాలు నమోదు చేస్తున్నారు. ప్రతి 500 దరఖాస్తులకు ఒక సర్వేయర్ను ఏర్పాటు చేశారు. ఒక సర్వేయర్ రోజుకు కనీసం 20 దరఖాస్తులను సర్వే చేయాలని టార్గెట్ పెట్టారు. సర్కార్ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు పనిచేస్తున్నారు. సర్వేలో అన్నీ కలిపి 30-35 ప్రశ్నలైతే ఉంటున్నాయి. ఆ ప్రశ్నలకి నిజమైన అర్హులు గుర్తించటమే లక్ష్యంగా సర్వే కొనసాగుతుంది. ప్రస్తుతం ఉన్న నివాసం లేదా స్థలం వివరాలను నమోదు చేస్తున్నారు. అయితే గతంలో ఇందిరమ్మ ఇల్లు పొందిన వారిని పక్కన పెట్టేనేమన్నారు. వారిని అనర్హులుగా గుర్తించుతున్నారు. ప్రస్తుతం ఇల్లు ఎలా ఉంది, కుటుంబ సభ్యుల వివరాలు, వారి వివాహ స్థితిగతులపై ఆరా తీసి ఎంట్రీ అయితే చేస్తున్నారు. మరి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవారే ఈ పథకానికి అర్హులు అవుతారు. ఇందిరమ్మ ఇంటిని మహిళల పేరు మీదే మంజూరు చేస్తారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను పరిగణలోకి తీసుకున్నారు. పూర్తిగా ఇల్లు లేకుండా ఎలాంటి ఆధారం లేని వారిని తొలి విడతలోనే ఎంపిక చేస్తారు. సొంత జగాలు ఉన్నవారికి ఈ దశలో ఇళ్లను మంజూరు చేయనున్నారు. ఇక ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు అందిస్తారు. ఇక ఇళ్ల కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేయని వారు స్పెషల్ కౌంటర్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపీడీఓ, ఎంఆర్ఓ కార్యాలయాలను సంప్రదించాల్సి ఉంటుంది. ఒకవేళ దరఖాస్తు చేసిన వారి కుటుంబ సభ్యులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవచ్చని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.